సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సింపుల్ రెమెడీస్కు పునఃస్వాగతం. మీ సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. సరే, ఏదో ఒక ఉపద్రవం వస్తూనే ఉందండి మాకు. మా ఇంట్లో పిల్లలకు ఏదో ఒక రకంగా మెంటల్గా బిహేవ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు ఒక రకంగా ఇది చేస్తున్నారు, నైట్ టైం అరుస్తున్నారు, ఏదో కేకలు పెడుతున్నారు, గోల చేస్తున్నారు, పిల్లలందరూ యాక్సిడెంట్లు అవుతున్నాయి, లేదా ఎక్కడో చోట చైర్ తగలడం, అది తగలడం, కింద పడి తగిలించుకుంటున్నారు, ఏదో ఒక ఉపద్రవం వస్తుందండి. ఎంత చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము, ఏం చేయాలో దిక్కులేని పరిస్థితి ఉంది. ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో శాంతులు చేస్తున్నాం, అయినా కూడా ఎందుకు ఈ ఉపద్రవాలు జరుగుతున్నాయంటారు? ఆ ఉపద్రవం పోవడానికి ఏదైనా చిట్కా ఉందా అని అడుగుతున్నారు చాలామంది. చాలా అద్భుతంగా ఉందండి. దీనికి 5 రకాలు మనం చేయాలి. గోధుమలు, తెల్ల నువ్వులు, బియ్యము, పెసలు, మినుములు, కొన్ని ఏరియాల్లో ఉద్దులు అంటారు, ఉద్దిపప్పు, ఉద్దులు అని, అంటే రాయలసీమ ఏరియాలో ఉద్దిబేడలు, ఉద్దిపప్పు అంటుంటారు. మళ్ళీ చెప్తున్నానండి, గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు అంటే ఉద్దిపప్పు, పెసలు, ఇవి ఈ బియ్యం, ఈ 5ంటిని మీరు ముందుగానే పొడి చేసుకొని దాంతో ప్రమిద చేసి ఆ ప్రమిదలో 2 ఒత్తులు పెట్టి నువ్వుల నూనె వేసి దానికి మళ్ళీ మీరు పూలతో అలంకరించి ఇంటి గుమ్మం ముందు పెడతారా లేదా దేవుడి దగ్గర పెడతారా మీ ఇష్టం. ఏది కాదన్నప్పుడు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఎక్కడ మీకు అవసరం ఉంటే, ఎక్కడ మీకు వీలైతే అక్కడికైనా పెట్టగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఉపద్రవాలు మొత్తం మీకు నాశనం అవుతాయి, ఏది మీకు అంటావు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు అంటే ఉద్దిపప్పు, పెసలు, బియ్యము, ఈ 5 కూడా మిక్సీలో వేస్తారా మీ ఇష్టం. అది ఒక చేసి దాంతో పిండి తయారవుతుందండి. ఆ పిండితో ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదలోకి 2 ఒత్తులు పెట్టి నువ్వుల నూనెతో అది దీపారాధన గన డైలీ కదా సాయంత్రం పూట 6 గంటలకైతే మరీ బాగుంటుందండి. ఇంటి గుమ్మం ఎదురుగా పెట్టగలిగితే, దానికి పూలతో అలంకరణ చేయగలిగితే, ఒక నమస్కారం చేసి మాకు ఈ ఉపద్రవాన్ని తొలగించమని వేడుకోగలిగితే ఖచ్చితంగా మీకు జరుగుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రుజువైన ఒక చిట్కా. శుభం భూయాత్.